నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. కేసీఆర్ సర్కారుపై మండిపడ్డ టీ కాంగ్రెస్. రసభసగా మునగపాక మండల పరిషత్ సమావేశం. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో కార్చిచ్చు. అగ్నికి ఆహుతైన 12,000 ఎకరాలు. పళని సర్కారుపై డీఎంకే పోరుబాట. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు. ప్రజల్ని మోడీ దగా చేశారు. అమేథీ ప్రజలకు సోనియా లేఖ. విద్యార్థుల గొడవలతో ఢిల్లీ రామ్జాస్ కాలేజ్ అట్టుడుకుతోంది. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. 2 గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. చీకటి పడుతున్న స్టూడెంట్స్ ఆందోళన విరమించకపోవడంతో వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అంతకుముందు ఢిల్లీ రామ్జాస్ కాలేజ్ ముందు విద్యార్థుల నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. జేఎన్యూకు చెందిన ఉమర్ ఖలీద్ రామ్జాస్ కాలేజీలో జరిగే సెమినార్కు హాజరు కావాల్సి ఉంది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఉమర్ కాలేజీ సెమినార్కు రావద్దంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఉమర్కు సపోర్ట్ చేసిన ఏఐఎస్ఏ విద్యార్థులు ఏబీవీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో రామ్జాస్ కాలేజీలో ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. 2 విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ నేపథ్యంలో ఉమర్ సెమినార్ను కాలేజీ రద్దు చేసింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి సమీపంలోని మల్లయ్యకొండ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు దావానలలో వ్యాపిస్తోంది. నిన్న సాయంత్రం అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఇంకా అడవి తగలబడుతూ ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం కొందరు గొర్రెల కాపరులు నిప్పంటించడం వల్లే అగ్గి రాజుకుందంటున్నారు స్థానికులు. ఇప్పటి వరకు 12,000 ఎకరాల అటవీ అగ్నికి ఆహుతైంది. శివరాత్రి సందర్భంగా మల్లయ్యకొండలో ఉన్న మల్లేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్చిచ్చు వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వెంటనే మంటలు ఆర్పేయాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖ జిల్లా మునగపాక మండల పరిషత్ కార్యాలయం బాహాబాహికి వేదికైంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మండల పరిషత్ సమావేశం రసభసగా మారింది. టీడీపీ, వైసీపీ, ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మంజు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. దానికి టీడీపీ ఎంపీటీసీలు అడ్డుతగిలారు. దాంతో వాగ్వాదం తీవ్రమైంది. సభ్యులు ఒకరినొకరు నెట్టుకోవడంతో అంతా గందరగోళంగా మారింది. అనంతరం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీలో చైర్మన్, కమిషనర్ మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపాలిటీ పరిధిలో తన ప్రమేయం లేకుండానే పనులు చేపడుతున్నారంటూ చైర్మన్ అపర్ణ ఆందోళనకు దిగారు. కొందరు కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. చైర్మన్ భర్తతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కార్యాలయం ముందు బైఠాయించారు. అదే సమయంలో
కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చారు. దీంతో చైర్మన్ కమిషనర్ మధ్య మాట పెరిగింది. వాదన పెరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పనుల విషయంలో కమిషనర్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించిన చైర్మన్ అపర్ణ అతన్ని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అటు స్థానికులు కూడా చైర్మన్ కు మద్దతుగా మున్సిపల్ కార్యాలయానికి రావడంతో పోలీసులు మోహరించారు. వివాదం పెద్దదవుతూ ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దారు.